every child with comfort. And మన ప్రభువైన యేసుక్రీస్తు త్వరలో రాబోతూ ఉన్నారు. ఎవరైతే మారుమనసు పొందుతారో, ఎవరైతే తమ పాపం కొరకు పశ్చాత్తాపడతారో, యేసుక్రీస్తు మరణ పునరుత్థానాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో వారికి పాప క్షమాపణ, రాబోయే ఉగ్రత నుంచి విడుదల కలుగుతుంది, నిత్య జీవానికి వారసులవుతారు. ఒకవేళ నాకు యేసుక్రీస్తు వద్దు, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతానంటే ఇప్పుడు మీరు చూసేది చాలా భయంకరమైన నరకం. ఈ నరకంలో యాతనలో తప్పవు. మనం ఒకరోజు నిద్ర లేకపోతే ముఖం ఉబ్బిపోతుంది. అదే 2 రోజులు 3 రోజులు నిద్ర లేదనుకోండి, కళ్ళు ఎరగైపోతాయి. కానీ నరకంలో నిద్ర ఉండదు. నరకంలో ఆకలి ఎక్కువ ఉంటుంది, కానీ తినడానికి ఏం దొరకవు. దాహం ఎక్కువ ఉంటుంది, నీళ్ళు కూడా దొరకవు. అలాంటి వారికి క్రీస్తు నామములో నేను మీకు వందనాలు చేసి చెప్తున్నాను. ఇప్పుడే మీరు యేసుక్రీస్తుని నమ్మండి. అయ్యా, యేసుక్రీస్తుని నమ్మి పాపంలో జీవించే ఓ సహోదరి నిన్నే నీ పాపాన్ని విడిచిపెట్టు, నీ మనసు మార్చుకో. యేసుక్రీస్తు యొక్క రక్తం నీ కోసం ఎదురు చూస్తుంది. నీ పాపాలు ఒప్పుకుంటే ఆయన కరుణామయుడు, తన రక్తంలో నిన్ను కడిగి ఇప్పుడు మీరు చూసే ఈ నరకం నుంచి తప్పించడానికి ఆయన ప్రేమతో జాలితో నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. నీవు కానీ ఆయన నమ్మితే నీ దరిద్రత నుంచి, పాపం నుంచి, చీకటి నుంచి, రోగం నుంచి విడుదల పొందుతావు, ఆరోగ్యాన్ని పొందుకుంటావు, ఐశ్వర్యం తెచ్చుకుంటావు, భూలోకంలో పరలోకంలో ఘనతను తెచ్చుకుంటావు. చీకట్లో ఉన్న మీకు వెలుగులోకి రమ్మని ఈ వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాను. ఈ కార్యక్రమం యెషయా గ్రంథము 26వ అధ్యాయం 19వ వచనం నుంచి మనం ప్రారంభిస్తున్నాం. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవులగును. మంటిలో పడి ఉన్న వారులారా మేల్కొని ఉత్సహించుడి. నీ మంచు ప్రకాశమానమైన మంచు, భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయను. నా జనమ ఇదిగో వారి దోషను బట్టి భూ నివాసులను శిక్షించుటకు యెహోవా తన నివాసంలో నుండి వెడలి వచ్చుచున్నాడు. భూమి మీద ఉన్న వాళ్ళకి శ్రమలు రాబోతున్నాయి, భూమి మీద ఉన్న వాళ్ళకి రోగాలు రాబోతున్నాయి, భూమి మీద ఉన్న వాళ్ళకి కష్టాలు రాబోతున్నాయి, భూమి మీద ఉన్న వాళ్ళకి ఆకలి దప్పులు, భూమిలో నివసించే వారికి నీళ్లు కరువు, ఆహారం కరువు, శాంతి కరువు, రక్షణ కరువు, బాప్తిసం కరువు, పాపక్షమాపణ కరువు, ఇవన్నీ రాబోతున్నాయి. ఆ కరువు ఇప్పుడు సిద్ధంగా ఉంది. నువ్వు ఇప్పుడే మారు మనసు పొందితే, నీ పాపం కొరకు పశ్చాత్తాపడితే నరకం నుంచి నువ్వు తప్పించుకుంటావు. ఇక్కడ ప్రభు తన మహిమలోంచి నిన్ను మహిమలోకి తీసుకోవడం కోసం ఎదురు చూస్తున్నాడు. నా వారి శవంలో సజీవులకు అంటే ఇక్కడ 2 పునరుత్థానాలు ఉన్నాయి. మొదటి పునరుత్థానంలో పాలు పంచుకున్న వారు ధన్యులు, వారు పరలోకం వెళ్తారు. కానీ సెకండ్ పునరుత్థానానికి ఎవరైతే వెళ్తారో వారు నరకానికి, కష్టాలకి, అవమానానికి గురవుతారు. దాని బాధ యుగాలు ఉంటాయి. అది ఇంత అంతా కాదు. బైబిల్ గ్రంథము దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 2వ వచనం. మరియు సమాధులు నిద్రించు అనేకులు మేలుకొనెదరు, కొందరు నిత్య జీవమునకును అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలను జ్యోతులను పోలిన వారే
ప్రకాశించేది. బుద్ధిమంతులు అంటే మారు మనసును పొందినవారు, పాపక్షమాపణ పొందినవారు, క్రీస్తు కొరకు అహర్నిశలు శ్రమ పడ్డవారు, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించి, క్రీస్తు కొరకు నిందలు అనుభవించి, క్రీస్తు కొరకు దరిద్రత అనుభవించి, క్రీస్తు కొరకు రోగములు, అవమానాలు, తన స్వజనుల చేత, సమాజం చేత, సంఘము చేత శ్రమలు అనిపించే దైవజనుడా, నీకు మహిమ కిరీటం ఉంది. సంఘము నిన్ను గుర్తించలేదు, బాధపడకో. ఓ దైవజనుడా, సంఘం నిన్ను నిందిస్తుంది, నీ సమాజం, నీ కుటుంబం నిన్ను నిందిస్తుంది, అయినా భయపడకో. జీవ పునరుత్థానం ఉంది నీకు. నిందలు నీకు మహిమను తెస్తాయి, భయపడకో. నీ సంఘం నీ మాట వినడం లేదు, అయినా నీకున్న విశ్వాసం కొంచెమే, అయినా నువ్వు నమ్మకంగా ఉన్నావని ప్రకటన 3:8 చెప్తుంది. నీకున్న విశ్వాసం కొంచెమే, నీ క్రియలు నెరుగుదురు. నా ద్వారం తెరిచా, నీ కిరీటం ఇస్తారు, కంగారు పడకో. 10 దినాలు శ్రమ కలుగుతుంది. 2:10 ప్రకటన 2:10-11 వచ్చినాలు. అంతవరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను. ఈ శ్రమలకి భయపడకో, ఈ అవమానాలకు భయపడకో, ఈ కష్టాలకు భయపడకో, ఈ రోగాలకు భయపడకో, వారు పెట్టిన టార్చర్స్కి భయపడకో, ప్రాణం పోతుందని భయపడకో. నీ ప్రాణం నా చేతిలో ఉంది. జీవం నేనే, పునరుత్థానం నేనే, మార్గం నేనే, సత్యం నేనే, నీకు నిత్య జీవనం తీసుకెళ్ళేది కూడా నేనే, జీవమై ఉన్నాను, భయపడకో అని దేవుని లేఖనము నీతో స్పష్టంగా మాట్లాడుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించేది. బుద్ధిమంతులంటే యేసును నమ్మిన వారు. యేసును సురక్షకుడిగా ఎవరైతే అంగీకరించారో, యేసును ఎవరైతే అన్ని శ్రమల్లో యేసు వలె ఓర్చుకొని ఎవరైతే నిలబడతారో వాళ్ళందరూ కూడా ఆకాశంలో ప్రకాశించే జ్యోతులు. ఆకాశం ప్రకాశించే జ్యోతులు ఎక్కడున్నాయి? బైబిల్లోనే ఉన్నాయి. హానోకు ఒక జ్యోతి, మోసే ఒక జ్యోతి. యోసేపు శ్రమల్లో మౌనంగా ఉన్నాడు, తన శ్రమల్లో దేవుని వైపు చూశాడు, అందుకని అతను రాజకుమారుడు అయ్యాడు. శ్రమలు రాజకుమారుడిగా చేసే, కష్టాలు యేసు దగ్గరికి తీసుకెళ్ళే. ఫరో యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు. శ్రమ తర్వాత రాజు ఉంగరం సంపాదించాడు, రాజు కిరీటం సంపాదించాడు. ఐగుప్తి దేశానికి ఎలా రాజు అయ్యాడో ఆ రాజు అవడానికి కారణం యోసేపు శ్రమలు ఓర్చుకున్నాడు కాబట్టి. అలాగే ఇప్పుడు మనం ఓర్చుకుంటే రాబోయే 1000 ఏళ్ల కాలంలో మనం కూడా రాజులై భూలోకాన్ని మనం పరిపాలించబోతున్నాం. అది క్రీస్తు అద్భుతం, ఆశ్చర్యం. కాబట్టి ఇక్కడ మరొక మాట, అద్భుతమైన మాట రాయబడింది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులు పోలు వారే ప్రకాశించేదారు. మనం కొత్త ఆకాశానికి, కొత్త భూమికి వెళ్ళిపోతాం. అక్కడ నువ్వే వెలుగు. పాత ఆకాశం గతించిపోతుంది. పాతదంటే మనం చూస్తున్నాం, పాత భూమి గతించిపోతుంది. ఇప్పుడు మనం నిలబడ్డ భూమి గతించిపోతుంది. నువ్వు అద్దెంట్లో ఉన్నావా? భయపడకు. అద్దెంట్లో ఉన్నాను, అందరికి సొంత ఇల్లు ఉన్నాయని ఏం కంగారు పడకు. నీకు పరలోకంలో స్టాండర్డ్ ఇల్లు ఉంది, 21 సెంటున్నర అని చెప్తున్నారు. అది బంగారంతో కట్టబడిన ఇల్లు ఉంది. నీకు సర్వెంట్ చేయడానికి, నీకు సహాయం చేయడానికి దేవదూతలు ఉంటారు అక్కడ. నీకు ఉదయం కాఫీ, టీ, నీకు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు నీకు సప్లై ఎవరు చేస్తారంటే దేవదూతలే. నీకు ఏది కావాలంటే తినచ్చు. చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి, చాలా రకాల పళ్ళు ఉంటాయి. నాకు భూలోకాలు ఉన్నాయి కావాలంటే భూలోకంలో టైప్లోనే ఇంకొక రకం ఐటమ్స్ అక్కడ ఉంటాయి, మరేం పర్వాలేదు. కానీ పరలోకానికి వెళ్ళాక నీకున్న వైభవం, నీకున్న ఘనత మరి ఎవరికూడదు. ఘనత ఎవరికి దక్కింది? ధనవంతుడికి కాదు, లాజర్కి దక్కింది. లాజర్ దరిద్రత అనిపించి పరలోకం చేరాడు, ధనికుడు సుఖాన్ని అనిపించి పాతాళంకి వెళ్ళాడు. నువ్వు పాతాళంకి వెళ్ళకో, అది భయంకరమైన ప్రదేశం. రోమపత్రిక 2:4 దేవుని అనుగ్రహం మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించదువా. 5వ వచనం, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందును నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనిచున్నావు. జాగ్రత్త, ఉగ్రత ఉంది. రోమపత్రిక 2:4-5 వచనాలు హెచ్చరిస్తున్నాయి. ఉగ్రత ఉంది. ఆ ఉగ్రత ఏదో నువ్వు అనుకున్నంత సులువైంది కాదు. నువ్వు
తిని పాడేసే అట్టుపండు తొక్కలాంటిది కాదు అది. అది అగ్ని. అగ్ని సమస్తాన్ని తేటపరిచేది అగ్ని. నీ జీవితాన్ని, నువ్వు మాట్లాడే ప్రతి మాట అగ్ని పరీక్షిస్తుంది. నువ్వు చూసే ప్రతి చూపు, ఆ చెడ్డ చూపు, నువ్వు రహస్యంగా చూసే ఆ సెల్ ఫోన్లో ఆ చెడ్డ చూపు, రేపు అగ్ని బయలుపరచబడి అగ్నియే నిన్ను ఏం చేస్తుంది? చూపిస్తుంది. నీ క్రియలు అందులో రాయబడుతున్నాయి, నీ మాటలు రాయబడుతున్నాయి గ్రంథంలో, నీ చూపులు రాయబడుతున్నాయి గ్రంథంలో, నీ వినుకుడు రాయబడుతుంది ఆ గ్రంథంలో, నువ్వు చేసేది రాయబడుతుంది ఆ గ్రంథంలో, నువ్వు పడుకున్నది లేచింది అన్నీ 139 కీర్తన ప్రకారంగా నువ్వు చేసే ప్రతిదీ రాయబడుతుంది. దాన్ని బట్టి నీకు తీర్పు ఉంటుంది. ఆ తీర్పులో నువ్వు ఎంత ధర్మం చేస్తే, ఎంత సహాయం చేస్తే, లేనోళ్ళకి నువ్వు ఎంత సహాయం చేస్తే, నువ్వు కూడబెట్టుకున్న డబ్బు అంతా లేనోళ్ళకి నువ్వు ధర్మం చేస్తే పరలోకం వెళ్తావు. డబ్బు దాచుకొని చచ్చిపోతే పాస్టర్ గారైనా నరకానికి వెళ్ళవలసిందే. ఎందుకండి డబ్బు దాచుకోవడం? చివరి దినాల్లో ఉన్నాం, ఇంకనూ డబ్బు దాచుకుంటున్నారు, ఇంకా కార్లు కొనుక్కుంటున్నారు. కొనుక్కోండి, తప్పేం లేదు, కానీ లేనోడికి సహాయం చేయి. నీకు కార్లు ఉండొచ్చు, బిల్డింగ్లు ఉండొచ్చు, పని వాళ్ళు ఉండొచ్చు, ఎన్నెన్నో ఉండొచ్చు. 10 మందికి, 50 మందికి, 100 మందికి ధర్మం చేయకపోతే నువ్వు చేసిన దానికి అర్థం ఉండదు, నువ్వు చేసిన దానికి నరకం తప్పదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నీ కాఠిన్యాన్ని నువ్వు మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో అంటున్నాడు. కీర్తన 112:10. భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుదురు, వారు పండ్లు కొరకొచ్చు, క్షీణించిపోదురు, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. నువ్వేదో సంపాదించాలనుకుంటున్నావు, కానీ ఏం సంపాదించలేవు. నువ్వు సంపాదించినా చివరికి నీకు మిగిలిది కన్నీళ్ళే. అన్నీ సంపాదించిన నరకాన్ని పోయే కంటే ఏమీ లేకుండా దరిద్రుడిగా పరలోకం పోవడం చాలా మేలు కదా బ్రదరు. అమ్మా సహోదరి, మేమంతా శ్రమపడే నీ కళ్ళ ముందు నిలబడ్డాం. ఎన్నో కష్టాలు, నా బాల్యం నుంచి ఇప్పుడు దాకా 45 సంవత్సరాలు ఎన్ని శ్రమలు అనుభవించాను. ఎంతమంది నన్ను జైల్లో పెట్టుకొట్టారు. 5 సార్లు జైల్లోకి వెళ్ళాను. ఆకలి దప్పులతో నన్ను ఎవరు చూడలేదు. నాన్న లేడు నాకు, అమ్మ లేదు నాకు, అన్నీ లేడు నాకు. ఉన్నారు కానీ నన్ను ఎవరు పట్టించుకోలేదు. చావరా నీ చావు నువ్వు అన్నారు. చర్చిలోకి వెళ్తే శనివారం ప్రార్థనలో, ఒరే నువ్వు ఎప్పుడు చచ్చిపోతావు అన్నారు. విశ్వాసులే నన్ను అన్నారు. అలాగా నాకు 10 ఏళ్ళు ఉంటాయమ్మా తల్లి, 10 ఏళ్ళు కూడా ఉండవు. 10 ఏళ్ళ వయసులో నేను అనారోగ్యంతో ఉంటే నాకు ఇంత అన్నం పెట్టలేదు. మా సహోదరులే నన్ను పలకరించలేదు. నాయన టీ తాగన్నవాళ్ళు లేరు. 1981 నుంచి ఇంతవరకు అనేక శ్రమలు, జైల్లోకి వెళ్ళాను, అనేక నిందలు, అనేక అవమానాలు. సహోదరుల వల్ల శ్రమలు, సమాజం వల్ల శ్రమలు, సంఘం వల్ల శ్రమలు, అన్నదమ్ముల వల్ల శ్రమలు, కుటుంబంలో, సంఘములో, సేవకుల వల్ల ఎన్ని శ్రమలు. అయినా అవి నాకు మహిమ కిరీటం తెస్తాయి అని సంతోషంగా ఉన్నాను. భయపడకు, ఒక దినం వస్తుంది నీకు దేవుడు మహిమ కిరీటం ఇవ్వబోతున్నాడు. ఇక్కడ సామెతలు 7:26 ఏం చెప్తుందంటే, అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు. నరకానికి వెళ్ళే వాళ్ళంట లెక్కించినంత మంది ఉన్నారంట. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గం మరణశాలలకు దిగిపోవును. వ్యభిచరించేవాళ్ళు, విగ్రహార్థికులు, అబద్ధికులు, మోసగాళ్ళు, దోచుకునేవాళ్ళు, రియల్ ఎస్టేట్లో దోచుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు, జాగ్రత్త. అబద్ధాలు ఆడేవాళ్ళు ఎక్కువ ఉంటారు, జాగ్రత్త. విస్తరించి మాట్లాడే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త, మౌనంగా ఉండు. సరిహద్దులు మార్చేసి, రాళ్ళు మార్చేసి నీ సరిహద్దును దొబ్బేసే వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. బాధపడకో. నీ ఇల్లు పోయినందుకు బాధపడకో, నీ ఏటీఎంలో డబ్బులు దొంగిలించినందుకు బాధపడకో, దొంగ సంతకాల మీద నీ ఆస్తిని దొంగిలించినందుకు బాధపడకో, నీ వస్త్రాలు దొంగిలిస్తే బాధపడకో, నీ బంగారం ఎత్తుపోతే నీ సహోదరి, ఓ సహోదరి, నీ బంగారు నీ సహోదరి ఎత్తుపోతుంది, బాధపడకో. దానికి ప్రతిగా బంగారు పట్టణంలో బంగారు పిల్లు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇంత బంగారం కోసం ఎందుకు బాధపడతావు? కోట్ల ఆస్తి కోసం ఎందుకు ఆశపడతావు? బంగారం లాంటి భవిష్యత్తు ఉంది, దేవుడు నీకు ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. చచ్చిపోవాలని ఎందుకు అనుకుంటున్నావు? సూసైడ్ చేసుకుంటే అంతమైపోద్ది అనుకుంటున్నావా? నరకం. సూసైడ్ చేసుకోవడానికి నెమ్మది ఉండదు. నరకానికంటే మహా 2 అంతల నరకం ఉంటుంది, జాగ్రత్త. కాబట్టి
నీ మార్గమును జాగ్రత్త. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, మరణశాలకు దిగిపోవును. మరణశాల అంటే ఎంత భయంకరం. మత్తయి 23:15 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరు మీ మతంలో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతడు కలిసినప్పుడు అతడు మీకంటే 200 నరక పాత్రునిగా చేయుదురు. యేసుప్రభు అంటున్నాడు ఈ మాట. బాప్తిసం పరలోకానికి తీసుకెళ్తావు. బాప్తిసం కాదు, మారు మనసు పొందాలి. మారు మనసు తర్వాత నువ్వు దేవుడు నీ పాపాలు క్షమించాలి. నీ పాపాలు క్షమించాకే నువ్వు బాప్తిసం పొందాలి. ఒకవేళ మారు మనసు పొందకుండా, పాపాలు క్షమించకుండా ఒకవేళ అతను బాప్తిసం ఇచ్చినా ఆ ఇచ్చిన వానికి పాపం. ఎందుకో తెలుసా? అతను మారు మనసు పొందలేదు. దేవుని సన్నిధిలో చెప్తున్నాను, మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా బాప్తిసం పొందిన వాళ్ళు లోకంలో చీకట్లో, సినిమాల్లో, శిఖర్లో ఉన్నారు. కొందరైతే బాప్తిసం పొందాక భయపడి క్రీస్తు కొరకు జీవిస్తారు. కొందరైతే ఇంకా అధికంగా పాపం చేస్తూ చీకట్లోకి వెళ్ళిపోతున్నారు. జాగ్రత్త. లేఖనం చెప్తుంది, ఇలా పాపం చేసేవాళ్ళు నరకంలో అరుగో కాలిపోతూ ఉన్నారు. అదిగో నరకం, అదిగో దెయ్యపు మూక, అది పడద్రోసిన వారు అనేకులు, లెక్కలేనంతమంది. లెక్క లేదు అని అంటే అబద్ధికులు, దొంగలు, దోచుకునేవారు, మాంత్రికులు, అబద్ధం ఆడేవారు, సనుక్కునేవారు, ఆస్తులు దొంగిలించేవాళ్ళు, అబద్ధమాడి నీ బంగారం, నీ ఎస్టేట్ని ఎత్తుపోయారు చూసావు, వాళ్ళందరూ కూడా అగ్నిగుండంలో ఉంటారు. నీది ఎంత పోయినా సరే బాధపడకు సహోదరి, సహోదరుడా. నీ ఆస్తి కోల్పోయినా, నీకున్న సమస్తం కోల్పోయినా బాధపడకు. ఎందుకో తెలుసా? శాశ్వతమైనది పరలోకంలో ఉంది. ఒకవేళ భూమి మీద కూడా ఇది పోయినా నీకు మరొకటి దేవుడు బ్రతుకొడగానే ఇస్తాడు. నువ్వు ఆయన కొరకు నమ్మకంగా ఉండు, ఆయన కొరకు నమ్మకంగా జీవించు. సాక్షి దేవుడు నీ కొరకు ఒక అద్భుతమైన మాట బైబిల్లో పెట్టాడు. ఏంటో తెలుసా? అతడు కలిసినప్పుడు అతను మీకంటే 200 నరక పాత్రగా చేయుదురు. పాస్టర్ల గురించి అంటున్నాడు ఇక్కడ. మారు మనసు లేకుండా బాప్తిసం ఇవ్వకూడదు. ఏ సేవకుడైనా సరే ఖచ్చితంగా మారు మనసు ఉంటేనే, ఖచ్చితంగా అతని పాపాలకు పశ్చాత్తాపడితేనే అతని క్రియలు పరిశీలన చేయాలి. నా దగ్గరికి 10 సంవత్సరాల నుంచి వచ్చిన వ్యక్తులు ఉన్నారు. బాప్తిసం అని ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు మారు మనసు లేదు. లోక 3:7 ఇప్పుడే గొడ్డలు చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. గొడ్డలు అంటే నరకం. నీ కోసం ఎదురు చూస్తుంది, నేను నరికడానికి చూస్తుంది. గొడ్డలి అంటే చివరి క్షణం. ఈ క్షణంలో నువ్వు మారు మనసు పొందాలి, నీ విధానం మార్చుకోవాలి. నీలో ఏముంది? కోపం ఉంది, విడిచిపెట్టు. నీలో ఏముంది? అయ్యా నీకే, నేను ఉద్యోగం చేసి చాలా సంపాదించాను, నా వల్ల మీరు బ్రతుకుతున్నారు అంటున్నారు. అలాగ అనకండి. మీ దగ్గర కోపం ఉంది, చిరాకు ఉంది, అబద్ధం ఉంది, విస్తరించి మాట్లాడుతున్నారు. శాంతంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. దేవునికి మీ ఆత్మలు అప్పగించుకొని బైబిల్ చదివి మౌనంగా ఉండండి. నీకు వీలైతే ఎక్కువ మాట్లాడుతున్నావు కదా, క్రీస్తు కొరకు మాట్లాడు. ఇలాంటి ఛానల్లో చెప్పడానికి కూడా నువ్వు ముందుకు రా. దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ ఆరోగ్యం దీవిస్తాడు. ఇప్పుడే గొడ్డల చెట్లు వేరును ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. ఫలాలంటే నువ్వు నెలలో ఒక్క వ్యక్తినైనా గుళ్ళోకి తీసుకెళ్ళాలి, ఒక్క వ్యక్తినైనా మార్చాలి, ఒక్కరినిద్దరిని మార్చి దేవుళ్ళకి నడిపించాలి. అది ఫలం అంటే అది. అలా నువ్వు నడిపించగలిగితే అప్పుడు ఫలాలు అంటారు. ఫలాలు అని అంటే నువ్వు నీ సాక్ష్యాన్ని కాపాడుకోవడమే ఫలం, లేని వాళ్ళకి సహాయం చేయడమే ఫలం. ఒక వ్యక్తిని క్రీస్తులోకి నడిపించడం ఫలం. నువ్వు దేవునికి ఫలాలు ఇవ్వా? ఎక్కడికైనా వెళ్తే నువ్వు ఏదోటి పట్టుకెళ్తావు కదా, అలాగే దేవుడు కూడా నీ దగ్గర ఫలాలు ఆశిస్తున్నాడు. ఫలాలంటే శాంతి, సమాధానం, ఇంకా ప్రేమ. నిన్ను ద్వేషించిన వాళ్ళని ప్రేమించడం ఫలం. శాంతి ఫలం అంటారు. నిన్ను ద్వేషించిన వాళ్ళు, నిన్ను శపించిన వాళ్ళు ఉంటారు, నిన్ను బాధించిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని నువ్వు క్షమించు, ప్రేమగా మాట్లాడు, వాళ్ళతో దయగా మాట్లాడు. అది ఆత్మఫలం అంటే. ఆత్మఫలము అని అంటే లేని వాడికి నీకు తోచినంత సహాయం చేయాలి. ఆత్మఫలం అంటే నశించిపోతున్న ఒక్క వ్యక్తులను క్రీస్తులకు నడిపించాలి. అది ఆత్మఫలం. అది జీవఫలము, నీ నోటి మాట ఫలము. జీవఫలం అంటే నువ్వు క్రీస్తు కొరకు నోరు నింపుకోవాలి, వాక్యంతో నింపుకోవాలి. కీర్తన 80:10 ఉంది, నీ నోరు బాగుగా తెరుము, నేను దాన్ని నింపేదను. వాక్యంతో నింపుకుంటే పరలోకం చేరతావు. ఇహలోకపు మాటలతో నీ నోరు నింపబడితే నరకానికి వెళ్ళి ఏడుస్తావు. ఏది కావాలి నీకు?
నీ ఉద్దేశం ఒకసారి గుర్తించు. యోహాను సువార్త 5:28. దీనికి ఆశ్చర్యపడకూడదు, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో సమాధిలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానం నక్కును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానం నక్కును బయటికి వచ్చెదరు. 2 పునరుత్థానాలు ఉన్నాయి. నువ్వు ఏ పునరుత్థానం చెందినవాడువు? మొదటి పునరుత్థానం జీవ పునరుత్థానం, పరలోకం. రెండో పునరుత్థానం నరకం. అంటే నీలో ఏదో లోపం ఉంది, అందుకే నువ్వు ఎత్తబడలేదు అనమాట. అయితే నువ్వు నరకానికి పాత్రుడు అనమాట. నువ్వు క్రైస్తవుడు అయినా సరే, ఆత్మఫలం లేకపోతే క్రైస్తవుడు అయినా సరే నరకానికి వెళ్ళవలసిందే. యెషయా గ్రంథం 1:28 అతిక్రమం చేయవారులారా, అతిక్రమం చేయవారును పాపులను నిశ్శేషంగా నాశనమగుదురు, యెహోవాను విసర్జించు వారు లయమగుదురు. 4 పాపిష్ట జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. పాపాన్ని విడవకుండా ఇంకా పాపంలో ఉన్నా కాబట్టి నీకు శ్రమ తప్పదు. ఆయన ప్రతి వానికి వాని క్రియలు చెప్పున ప్రతిఫలం ఇచ్చును. యెషయా గ్రంథం 1:7. రోమపత్రిక 2 సత్క్రియ ఒప్పుగా చేయవానికి మహిమను, ఘనతను, అక్షయతను వెదుకు వారికి నిత్య జీవం నిచ్చాను. రోమపత్రిక 2:7 సత్క్రియ ఓపికగా చేయవానికి. సత్క్రియ అంటే మంచి పనులు చేయి, అంటే దేవుడి పని మంచి పని. నీ ఇంట్లో నీ పిల్లలకి డబ్బు సంపాదించడం దేవుని దృష్టిలో మంచి పని కాదు. సంపాదించుకో కానీ దేవుడి దగ్గర మాత్రం నమ్మకంగా ఉండు. దేవునికి ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉండు, దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో నమ్మకంగా ఉండు, వాక్యమందు నమ్మకంగా ఉండు, ప్రార్థనందు నమ్మకంగా ఉండు. దేవుని సన్నిధికి వారంలో 2 సార్లు వెళ్ళడంలో, అందరికంటే ముందు వెళ్ళడంలో ముందు ఉండాలి. అప్పుడు నీకు అన్నీ కట్టుకుంటాయి. సత్క్రియ ఓపిక చేయవాళ్ళకి ఏమొస్తుంది? నిత్య జీవం నిచ్చును. ప్రకటన 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను, మరియు ఆ గ్రంథములు యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. తమ క్రియలు. నువ్వు మంచి చేసావా, లెక్కలు కడతారు, ఒక కాటలు వేస్తారు. కీడు చేసావా, మరొక కాటలు వేస్తారు. ఒకవేళ నువ్వు చేసిన మంచి పనులు 99 అయితే, నువ్వు చేసిన చెడ్డ పనులు 100 అయితే తేలిపోతావు. బెల్షస్సర్ లాగే నువ్వు కూడా అర్థమవుతావు. బెల్షస్సర్కి తీర్పు వచ్చింది కానీ మారు మనసు పొందలేదు. దానియేలు చెప్పాడు, బెల్షస్సరు నీ తండ్రి దేవుణ్ణి నమ్మాడు, నీ తాత దేవుణ్ణి నమ్మాడు, మెనెటెకెలో పార్సిన ఆయన నిన్ను లెక్క తూచాడు, నువ్వు తక్కువగా కనబడ్డావు. ఆయన కాటలో పెట్టాడు నీ క్రియలు, నువ్వు తక్కువగా కనబడ్డావు, మారు మనసు పొందన్నాడు. దానియేలు మాట వినలేదు, ఆ రాత్రి చచ్చిపోయాడు. నువ్వు బ్రతికి పరలోకం వెళ్తావా, చనిపోయి నరకానికి వెళ్తావా, నిర్ణయం నీ మీదే ఆధారపడి ఉంది. ప్రకటన 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడయ్యుందును, అతడు నాకు కుమారుడయ్యుండును. ఏం జయించాలి? పాపాన్ని జయించాలి, త్రాగును జయించాలి, అబద్ధాన్ని జయించాలి, దుర్వ్యసనాలు జయించాలి. నువ్వు ఇదివరకు మందిరానికి వెళ్ళేవాడు కదా, ఇప్పుడు నువ్వు మందిరానికి వెళ్ళాలి, అది జయించడం. మందిరానికి వెళ్ళడమే జై జీవితం. జై జీవితం అనేది నువ్వు మందిరానికి వెళ్ళిన దాన్ని బట్టి ఉంటుంది, నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి ఉంటుంది. నువ్వు దేవుని మందిరాన్ని, వాక్యాన్ని, సంఘాన్ని, దైవజనుడిని ఎప్పుడైతే బాగా ప్రేమిస్తావో అప్పుడు నీ జీవితంలో జై జీవితం ప్రారంభమవుతుంది. లేకపోతే నువ్వు ఓటమి పాలవుతావు. వీటిలో నువ్వు నిర్లక్ష్యం ఉంటే ఓటమి పాలవుతావు. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహార్థికులను, అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండు గొండములో పాలు పొందుతురు. ఇది 2వ మరణం. ఎంత భయంకరం! ఏ మరణం? 2వ మరణం. 2వ మరణానికి వెళ్ళకు ప్రియ సహోదరుడా. కాబట్టి పిరికివారు అంటే దేవుని నమ్మరు. కొందరు నమ్ముతారు కానీ దేవుని సన్నిధికి వెళ్ళరు, వీళ్ళు పిరికివారు. కొందరు యేసుని నమ్ముతారు, పిరికివారు, స్వార్థ చెప్పరు, సాక్ష్యం చెప్పరు, వీళ్ళు పిరికివారు. వీళ్ళు దేవుని రాజ్యం వెళ్ళరు. సాక్ష్యం చెప్పకపోవడం పాపం, క్రీస్తుని ప్రకటించకపోవడం పాపం, గుడికి ఆలస్యంగా వెళ్ళడం పాపం, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వకపోవడం అవిశ్వాసులు. వీళ్ళు పిరికివారు, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారు.
వీళ్ళు క్రీస్తును నమ్మేనని పేరుకి క్రైస్తవులు కాబట్టి వీరు పిరికివారు, అవిశ్వాసులు. అంటే క్రీస్తు కోసం ఏమీ చేయలేదు కాబట్టి వీళ్ళు నరకానికి వెళ్తారు. వాళ్ళు తెలియక వెళ్తారు, వీళ్ళు తెలిసి వెళ్తారు. జాగ్రత్త. మత్తయి 22:13 రాజు వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకట్లో త్రోసివేయడు, అక్కడ ఏడుపున పండ్లు కొరుకుటై ఉండని పరిచారులతో చెప్పాను. వీడేం చేశాడు? ఇతను క్రైస్తవుడే, వస్త్రం లేదు, ఆత్మఫలాలు లేవు. దేవుడు ఏం చేశాడు? చీకటి కొట్లో పాడేశాడు. అక్కడ పండ్లు కొరుకుతూ ఉన్నాడు. అర్రే చెప్పారు, నేను వినలేదు, నమ్మలేదు. నరకంలో 1000 సంవత్సరాలు ఏడ్చిన క్షమాపణ ఉండదు, 10,000 సంవత్సరాలు ఏడ్చిన క్షమాపణ ఉండదు. భూలోకంలో క్షమించినట్లు పరలోకంలో, నరకంలో క్షమించరు. అక్కడ చిన్న పచ్చగడ్డి ఉండదు, అక్కడ ఎండిపోయిన చెట్లే కనబడతాయి, మాడిపోయిన చెట్లే కనబడతాయి. ఒక్క నీరు చొక్క దొరకదు. నరకం. నిన్ను ఆదరించేవాళ్ళు, నీ మొర వినేవాళ్ళు, నిన్ను గ్రహించేవాళ్ళు, నిన్ను అర్థం చేసుకునే వాళ్ళు నరకంలో ఎవ్వరూ ఉండరు. నువ్వు దేవునికి మొరపెట్టినా సరే దేవుడు కూడా నీ మొర వినడు. అమ్మో అబ్బో, అమ్మ రాదు అక్కడికి, నా ఆయన కూడా రాడు. ఒరే తమ్ముడు రాడు. మీ వాళ్ళు అందరూ క్రైస్తవులు అయ్యారు, పరలోకంలో ఉన్నారు. వాళ్ళకి వినపడదు. ఒకసారి వినపడుతుంది, వాళ్ళు ట్రై చేస్తారు, నిన్ను ఎలాగైనా రక్షించమని దేవుడిని అడుగుతారు, కానీ దేవుడు అవకాశం ఇవ్వడం. ఎందుకంటే నరకంలో ఉన్నవాళ్ళు నరకానికే పరిమితం, పరలోకంలో పరలోకానికి పరిమితం. కాబట్టి ఈరోజు నీ మనసును మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. ఇప్పుడే మారు మనసు పొందు, నీ పాపాల కొరకు పశ్చాత్తాపడు, క్రీస్తు కొరకు సాక్షిగా ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. నీ ఆశయాలన్నిటికీ ఈరోజు ఫిలిస్టా ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, చాలా బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, పాపాల్లో ఉన్నారు, చీకట్లో ఉన్నారు. ఈ క్రైస్తవులను విడిపించండి అయ్యా. పాపంలో ఉన్నారు. ఇక్కడ చాలామంది అబద్ధాలతో ఉన్నారు, త్రాగుడికి బానిసలుగా ఉన్నారు. వీళ్ళు విడిపించండి. మారు మనసు ఇవ్వండి, పాపక్షేమ రక్షణ ఇవ్వండి, వీళ్ళు ఆత్మలో నెమ్మది ఇవ్వండి, వీరి జీవితాలు వెలుగు నింపండి. ప్రతి చీకటి నుంచి అంధకారం నుంచి విడిపించి నీ రక్షణ వెలుగుతో నింపండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పొందాలి. మరి చేతిలో మంటివలే